హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకప్పుడు భారతదేశంలో సైన్యం మీదన దాడులు చేసింది తీవ్రవాద సంస్థలు. ఆ సందర్భంలో మొదటిసారి పీఓకేలోకి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్స్ చేసి వచ్చింది భారత సైన్యం. ఆ తర్వాత రెండవసారి మళ్ళీ మన దగ్గర పుల్వామా దగ్గర అటాక్ చేసింది. ఆ సందర్భంలో ఏకంగా పాకిస్తాన్ సరిహద్దు దాటి బాలాకోట్ అన్నటువంటి ప్రాంతంలో ఒక మదర్సా పేరుతో నిర్వహిస్తున్నటువంటి ట్రైనింగ్ క్యాంప్ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రాణాలు తీసింది ఆ రోజున భారత సైన్యం. తద్వారా తొలిసారి దూకుడుని సర్జికల్ స్ట్రైక్స్ 2 దూకుడిని ప్రదర్శించింది భారీ ఎత్తున. అదే సందర్భంలో ఆ మరుసటి రోజున భారతదేశం మీదకి వాళ్ళు దాడికి వచ్చే ప్రయత్నం చేయడం, ఆ సందర్భంగా F-16 యుద్ధ విమానాన్ని మన యుద్ధ విమానాలకు కోల్చడం, ఇవన్నీ ఇప్పుడు ఇంటర్నెట్ ఓటీటీ ప్లాట్ఫారాల్లో చివరికి ఎపిసోడ్స్గా కూడా వస్తున్నాయి. అదంతా పక్కన పెడితే ఈ మధ్య కాలంలో అజ్ఞాత వ్యక్తులు పాకిస్తాన్లో భారత శత్రువుల్ని ఏరివేస్తున్నారు. ఉన్నట్టుండి కాల్పులు జరుగుతాయి, ఉన్నట్టుండి బాంబులు పడుతుంటాయి, ఉన్నట్టుండి ఏదో జరిగిపోతుంటుంది. ఆ తర్వాత కొంతమంది కాలగర్భంలో కలిసిపోతున్నారు. ఇప్పుడు అట్లాంటి సంఘటనే నిన్న చోటు చేసుకుంది. ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతంలో జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుడు హక్కానీ హతమయ్యాడన్నటువంటిది తాజాగా వినబడుతున్నటువంటి మాట. అక్కడ మదర్సా పేరుతో ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్ మీద ఈ దాడి జరిగింది అన్నటువంటి మాట వినబడుతుంది. దీని వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి, అసలు పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాలు, భారత శత్రువుల్ని తుదముట్టిస్తున్న అజ్ఞాత వ్యక్తులు ఎవరు, ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు రాకా సుధాకర్ గారు. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. ఈ ఇన్సిడెంట్ని ఎలా చూడాలి సార్? మీరు ఇందాక ఏదైతే అజ్ఞాత సాయుధులు అన్నోన్ గన్మెన్ గురించి చెప్పారో అది చాలా వాస్తవం. ఇప్పటి వరకు దాదాపు 19 మంది భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసి ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ప్రోత్సహించి శిక్షణనిచ్చి మన దేశంలో కార్యకలాపాలు నిర్వహించినటువంటి 19 మందిని గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. అది భారత ఏజెన్సీలు చంపేశారని పాకిస్తాన్ గగ్గోలు పెడుతోంది. అయితే ఉగ్రవాద సంస్థల అవసరం తీరిపోయింది కాబట్టి చంపేస్తున్నట్టుగా పాకిస్తానీ ISI చంపేస్తున్నట్టుగా కొందరు చెప్తున్నారు. ఎవరు ఏమిటి అన్నది ఆ వాస్తవం ఇప్పటి వరకు బయటకు రాలేదు. పాకిస్తాన్ అసలు చాలా మరణాల్ని ఇప్పటి వరకు అంగీకరించలేదు. చనిపోయారు, ఊరేగింపులు అయిపోయినాయి, వాళ్ళని సమాధి కూడా చేసేసారు, కానీ వాళ్ళు చనిపోయినట్టుగా ఇప్పటి వరకు పాకిస్తాన్ ప్రకటించలేదు. అయితే ఈ ఖైబర్ పఖ్తూన్వాలో జరిగినటువంటి సంఘటన ఏదైతుందో జామియా దారుల్ ఉలూమ్ హక్కానియా అనేటటువంటి ఈ మసీద్, ఇది యూనివర్సిటీ లాంటిది. ఈ యూనివర్సిటీ మీద బాంబు దాడి జరిగింది. శుక్రవారం ప్రార్థనల సమయంలో బాంబు దాడి జరిగింది. ఈ దాడి యొక్క టార్గెట్ ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఇస్లామిక్ యూనివర్సిటీ అది, దాని వైస్ ఛాన్సలర్ అయినటువంటి మౌలానా హమీదుల్ హక్కానీ. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ దాడి ఖచ్చితంగా పాకిస్తాన్ చేయించింది. దానికి కారణము కొద్దిగా మనం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాం. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రం ఏదైతే ఉందో, పాకిస్తాన్లో మొత్తం 4 రాష్ట్రాలు, పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్వా. ఈ ఖైబర్ పఖ్తూన్వా దాదాపు 2000 పైబడి కిలోమీటర్ల సరిహద్దు ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ తోటి. ఆఫ్ఘనిస్తాన్లో అటువైపు ఇటు ఖైబర్ పఖ్తూన్వాలో ఇటువైపు ఉన్నటువంటి జనాభా ఒకే పఠాన్లు లేదా పష్తూన్. వీళ్ళు మాట్లాడే భాష ఒకటే, వీళ్ళ జీవన విధానం ఒకటే, వీళ్ళలోని తెగలు, వర్గాలు, గోత్రాలు అన్నీ కూడా ఒకటి. దాంతో అక్కడి వాళ్ళు ఇక్కడి వాళ్ళని వేరనుకోరు, ఇక్కడి వాళ్ళు అక్కడి వాళ్ళని వేరనుకోరు. కాబట్టి ఈ హక్కానియా, దారుల్ ఉలూమ్ హక్కానియా ఏదైతే ఉందో ఇది ప్రో తాలిబాన్లకు అనుకూలమైనటువంటి యూనివర్సిటీ. అంటే ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీ ఆఫ్ఘనిస్తాన్, ఖైబర్ పఖ్తూన్వా ఈ 2 కలవాలని భావించేటటువంటిది. ఎందుకంటే ఈరోజు ఆఫ్ఘాన్ ప్రభుత్వంలో చాలా కీలకమైన పాత్రలో ఈ యూనివర్సిటీ నుంచి వెళ్ళినటువంటి సిరాజుద్దీన్ హక్కానీ కావచ్చు, హక్కానీ నెట్వర్క్ అని మనం వింటుంటాం, వాళ్ళే ఉన్నారు. కాబట్టి అక్కడ పాలనలో కీలక వ్యక్తులు ఇదే హక్కానీ తెగకు చెందినటువంటి వాళ్ళు. ఇక్కడ ఈ యూనివర్సిటీ నిర్వహిస్తున్నది కూడా అదే హక్కానీ తెగకు చెందిన వాళ్ళు. కాబట్టి వీళ్లను చంపాలన్నటువంటి అవసరం ఈరోజు ఒక్క పాకిస్తాన్కి. ఎందుకంటే
ఆఫ్ఘనిస్తాన్ ఈరోజు పాకిస్తాన్ ని తావుచిక్కబాదుతోంది, సరిహద్దుల్లో దాడులు చేస్తోంది. తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనేటటువంటి ఉగ్రవాద సంస్థకి శిక్షణనిస్తోంది, ఆశ్రయం ఇస్తోంది, వాళ్ళని పాకిస్తాన్ మీద దాడి చేయడానికి పంపిస్తోంది. ఖైబర్ పఖ్తూన్వా ఏదైతే ఉందో ఇది పూర్తిగా దాదాపు పాకిస్తాన్ చేదారి. కాబట్టి ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రో తాలిబాన్ మత పెద్దలను ఎలిమినేట్ చేయాలన్నటువంటి పాకిస్తానీ ఆర్మీ కానీ ఐఎస్ఐ కానీ ఇవి ఆలోచించి అందులో భాగంగానే ఈ మౌలానా హమీదుల్ హక్కానీని చంపేసి ఉండవచ్చును. ఆయన జామియా దారుల్ హక్కానియా అనేటటువంటి యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్. ఆయన ఒక పార్టీ కూడా నడుపుతారు, రాజకీయ పార్టీ పేరు జమియత్ ఉలేమా ఇస్లామీ సమీ గ్రూప్. సమీ అనేటటువంటి వ్యక్తి స్టార్ట్ చేసినటువంటి గ్రూప్ ఇది. ఈయన 2002 నుంచి 2007 వరకు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ అంటే మన ఎంపీ స్థానము ఏదైతే లోక్సభకి సమానం ఇది, అందులో మెంబర్గా కూడా. కాబట్టి ఈ హత్యను వాస్తవానికి అన్నోన్ గన్మెన్ కాదు, ఈ హత్య చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ వ్యతిరేకులై ఉండాలి, పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధం ఉన్న వాళ్ళై ఉండాలి. రైట్. ఈ హక్కానీ గ్రూప్ అనేటటువంటిది వాస్తవంగా అప్పట్లో అమెరికా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసినప్పుడు వాళ్ళని కాపాడి పాకిస్తానే కడుపును పెట్టుకుంది. ఈవెన్ యుద్ధం తర్వాత అంటే మొన్న ఈ మధ్యన అమెరికా రిటర్న్ వెళ్ళిపోతాననగానే మొట్టమొదట మిగతా తాలిబాన్లను వెంటబెట్టుకుని హక్కానీనే అక్కడ కథంతా నడిపించాడు, ఆయుధాలు, ఆదాయం, డబ్బులు అది కూడా అరేంజ్ చేసి అన్నటువంటి మాట కూడా ఉంది కదా. అది ఎంతవరకు వాస్తవం? ఇది వాస్తవం సాయి గారు. అంటే ఈ మొత్తము ఆఫ్ఘనిస్తాన్ని ఒక చెస్ బోర్డ్ గా భావించినట్టయితే దీనిలో కొన్ని పావులు పాకిస్తాన్ కలిపింది, కొన్ని పావులు అమెరికా కలిపింది. పాకిస్తాన్ అమెరికా తన యొక్క బృహత్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అక్కడ తాలిబాన్లను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే తాలిబాన్లలోని కొన్ని వర్గాలను పాకిస్తాన్ ప్రోత్సహించింది. నిజానికి దారులు హక్కానియా కావచ్చును, అనేక ప్రో తాలిబాన్ యూనివర్సిటీస్ ని, ట్రైనింగ్ సెంటర్స్ ని, మద్రసాలను, సాయుధ శిక్షణను ఇదంతా కూడా పాకిస్తానే ఇచ్చింది. పాకిస్తాన్ చాలా కాలం పాటు సిరాజుద్దీన్ హక్కానీ కానీ మిగతా హక్కానీ బ్రదర్స్ అంటారు వాళ్ళు, ఆ హక్కానీ నెట్వర్క్ అనేది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఆపరేట్ చేసేది. దానిని ఉపయోగించుకుని అష్రఫ్ ఘనీ దేశం వదిలి పారిపోయిన తర్వాత, ఆఫ్ఘనిస్తాన్ దేశాధ్యక్షుడిగా ఉన్నటువంటి అష్రఫ్ ఘనీ దేశం వదిలి పారిపోయిన తర్వాత తాలిబాన్లో హస్తగతం చేసుకున్నారు అధికారాన్ని. ఆ సమయంలో ఈ హక్కానీ గ్రూప్ ని ఉపయోగించుకుని పాకిస్తాన్ తన చక్రం తిప్పాలని భావించింది. అయితే ఈ హక్కానీ బ్రదర్స్ కావచ్చును, లేకపోతే హక్కానీ నెట్వర్క్ కావచ్చును, అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి హక్కానియా యూనివర్సిటీ కావచ్చును, మిగతా అన్ని సంస్థలు కూడాను ఈ పాకిస్తాన్ చెప్పినట్టు వ్యవహరించక తాము అఫ్ఘన్లము లేదా పఠాన్ మూలానికి చెందిన వాళ్ళము అన్నట్టుగా వ్యవహరించడం ఇది పాకిస్తాన్కి పెద్ద ఆశాభంగం. అంటే 15 ఆగస్ట్ 2023లో, బహుశా 2022లోనో 2023లోనో అష్రఫ్ ఘనీ దేశం వదిలి పారిపోయాడు. పారిపోయిన తర్వాత తాలిబాన్లో అధికారాన్ని తమ చేజిక్కించుకున్నారు. ఆ తరువాత పాకిస్తానీ ఐఎస్ఐ చీఫ్ వెళ్ళి కాబూల్లో టీ తాగొచ్చారు, ఇంకా మనదే రాజ్యం అన్నట్టుగా భావించి. కానీ 6 నెలలు తిరగకుండా ఆయన తయారు చేసినటువంటి కీలుబొమ్మలుగా భావించిన వాళ్ళే ఆయనకు ఎదురు తిరిగి ఆఫ్ఘాన్ ప్రయోజనాలు మాకు ముఖ్యమన్నారు. దాంతో పాకిస్తాన్ కంగు తిన్నది. అందుకనే ఈ ప్రో తాలిబాన్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, విద్యా సంస్థలు, మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పాకిస్తాన్ టార్గెట్ చేస్తుంది సాయి. రైట్. ఈ హక్కానీ బ్యాచ్కి ఇంకొక పేరు కూడా ఉంది కదా, ప్రపంచవ్యాప్తంగా హవాలా లావాదేవీలకు కీలకం. ఈవెన్ పాకిస్తాన్కి కూడా పెద్దలందరికీ కూడా అమెరికా నుంచి ఇట్లాంటి వాటి నుంచి, లేదా పాకిస్తాన్కి అమెరికా ఇచ్చిన డబ్బుల్ని హవాలాలో అవతలకి చేరవేసేది కూడా వీళ్ళే అని. అవునండి. అంటే వీళ్ళు చాలా రకాల ఆర్థిక లావాదేవీలు చేస్తారు. వీళ్ళ సామ్రాజ్యము 2 దేశాల్లో విస్తరించి ఉంది. కాబట్టి ఇటు ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయం చేయటము, రాజకీయ నాయకులకు వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేయటము, ఆ తర్వాత ఈ హవాలా పద్ధతి ఏదైతే ఉందో ఈ హవాలా పద్ధతి ద్వారా వాళ్ళకు నిధులు సమకూర్చటము. ముఖ్యంగా హక్కానీ గ్రూప్ చేసేటటువంటి మరొక అతిపెద్ద పని ఏంటంటే నార్కోటిక్ ట్రేడ్, డ్రగ్ ట్రేడ్. ఈ డ్రగ్ ట్రేడ్ లో చాలా ఆఫ్ఘనిస్తాన్ని
చాలా పెద్ద ఎత్తున అది ఇట్ వాస్ ది డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ వెస్ట్ ఏషియా. నిజంగా ఒక రకంగా చెప్పాలన్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ అనుకుంటాను, ఈ 3 దేశాలు కలిపి గోల్డెన్ క్రిసెంట్ అంటారు. కాబట్టి ఒకానొక సమయంలో ఆఫ్ఘనిస్తాన్ డ్రగ్ వ్యాపారానికి పెద్ద కేంద్రము. ఈ హక్కానీలు అందులో చాలా కీలక పాత్ర వహించారు. అయితే తాలిబాన్ల అధికారంలోకి వచ్చాక ఆఫ్ఘనిస్తాన్ లో ఓపియం కల్టివేషన్ ని పూర్తిగా నిలుపు చేశారు. ఓపియం కల్టివేషన్ కి పాల్పడుతున్నటువంటి వాళ్ళంటే నల్లమందు సాగు చేస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే గంజాయి సాగు చేస్తున్న వాళ్ళని నిలబెట్టి కాల్ చేయడం ప్రారంభించారు. దాంతో ఆఫ్ఘనిస్తాన్ లో ప్రస్తుతము ఓపియం కల్టివేషన్ లేదు. రైట్. ఇప్పుడు ఈ హక్కానీకి యాక్చువల్గా తాలిబాన్ల పాలకులు, ప్రస్తుత పాలకులకి మధ్యన ఏదో వివాదం కూడా ఉందంటారు కదా, అదేమన్నా దీని మీద ఇంపాక్ట్ చూపెట్టి ఉండొచ్చా? అంటే వాస్తవానికి ఇతన్ని ఐఎస్ఐ కానీ లేకపోతే పాకిస్తాన్ ఆర్మీ కానీ చంపి ఉండవచ్చును అన్నది నా అంచనా. ఎందుకంటే మనము పాకిస్తాన్కి వెళ్ళి వాస్తవాన్ని తెలుసుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ మౌలికంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి జామియా దారుల్ ఉలూమియా హక్కానియా ఒక వైస్ ఛాన్సలర్ ని టార్గెట్ చేసి చంపవలసినటువంటి అవసరం లేదు. పైగా ఆయన దేవబందీ ఇస్లాం ని పాటించేవాడు. ఆఫ్ఘనిస్తాన్ లో ఏ బ్రాండ్ ఆఫ్ ఇస్లాం ఉందో ఆ బ్రాండ్ ఆఫ్ ఇస్లాం ని పాటించేవాడు, ఆ బ్రాండ్ ఆఫ్ ఇస్లాం ని బోధించేవాడు. కాబట్టి ఈ దేవబందీ, సున్నీ, హనాఫీ ఇస్లాంని ప్రోత్సహించేవాడు. కాబట్టి ఆఫ్ఘనిస్తానీని చంపవలసినటువంటి అవసరం చంపుతుందని నేను అనుకోను. ఎందుకంటే ముఖ్యంగా పఠాన్లలో ఒక కోడ్ ఉంటుంది, అంటే వాళ్ళ యొక్క కులాచారం అని చెప్పవచ్చు దీన్ని మనము. దాన్ని పష్తూన్ వలి అంటారు. ఈ పష్తూన్ వలి ఏంటంటే తోటి పఠాను నా తెగకు చెందినది, అచక్ జాయ్, యూసుఫ్ జాయ్, ఇట్లాంటి రకరకాల తెగలు ఉంటాయి. నా తెగవాడైనట్టయితే వాడు చేసినటువంటి 100 తప్పులు నా దృష్టిలో తప్పులు కాదు. వాడు వచ్చి నా దగ్గర ఆశ్రయం కోరినట్టయితే వాడికి ఆశ్రయం ఇవ్వడం నా ధర్మం, దానికోసం అవసరమైతే నీ చనిపో. ఈ రకమైనటువంటి ఆచారాలు పష్తూన్ వలి అంటారు, పష్తూన్ కోడ్ ఆఫ్ కాండక్ట్. పగబడితే చంపటము, లేదా ఆశ్రయం కోరితే చిట్ట చివరి వరకు పోరాడైనా సరే అతన్ని రక్షించడం. కాబట్టి పష్తూన్ వలి కోడ్ని పాటించేటటువంటి ఆఫ్ఘాన్ పఠాన్లు దారుల్ ఉలూమ్ హక్కానియాకి చెందినటువంటి మనం చెప్పుకుంటున్నటువంటి మౌలానా హమీదుల్ హక్కానీ చంపి ఉంటారు అన్నది నాకు అనిపించటం లేదు. ఎందుకంటే వాస్తవానికి సాయి గారు ఈరోజు పాకిస్తాన్ చూసినట్టే, పాకిస్తాన్ ఈరోజు ఈ మతపరమైనటువంటి అంతర్ఘర్షణలతోటి సతమతమవుతుంది. సున్నీలు షియాలను చంపుతున్నారు, షియా మసీదుల పైన దాడి చేస్తున్నారు. సున్నీలు షియాలు ఇద్దరు కలిసి అహ్మదియాల పైన దాడి చేస్తున్నారు. అహ్మదియాలు అసలు ముస్లింలే కాదని వాళ్ళ వాదన. అహ్మదియాలు తమ సమాధి పైన ఖురాన్ యొక్క ఆయతులు కనుక రాసుకున్నట్లయితే, తమ ప్రార్థనా స్థలాన్ని మసీదు అని కనుక అన్నట్లయితే అహ్మదియాల మసీదుల్ని కుప్పకూలు చేస్తారు. పాకిస్తాన్ లో అహ్మదియా మసీదు కుప్పకూలుస్తున్నటువంటి వీడియోలు అనేకం వస్తున్నాయి. పోనీ సున్నీలందరూ ఒకటే అంటే, సున్నీల్లోనూ మీకు దేవబందీ, బరేల్వి 2 తెగల మధ్య ఈ దేవబందీ, బరేల్వి అనేటటువంటి 2 ఇస్లాంని అర్థం చేసుకునేందుకు ఏర్పడ్డటువంటి బోధనాలయాలు. ఈ బోధనాలయాల్లోనే తేడా ఉంది కాబట్టి బరేల్వీలు, దేవబందీలు కొట్లాడుతున్నారు. అదేవిధంగా షియాలకు కొన్ని ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. ఉదాహరణకి సున్నీలకి లష్కరే జాంగ్బీ ఉంది, తహరీక్ లబ్బాయిక్ పాకిస్తాన్ ఉంది, ఇటువంటి సున్నీ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంతర్ఘర్షణలు. అంటే మీకు ఒక అంచనా కోసం చెప్తున్నారు, 2002 నుంచి 2018 వరకు, అంటే గత 16 సంవత్సరాలు పాకిస్తాన్లో 104 మసీదుల పైన బాంబుతారు. అంటే నేను 2018 నుంచి 2025 వరకు ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ చెప్పడం లేదు, ఇది 7 సంవత్సరాల స్టాటిస్టిక్స్ చెప్పడం లేదు. ఇది సౌత్ ఏషియా టెర్రరిజం పోర్టల్లో ఉంది. 104 దాడులు జరిగినాయి, దానిలో 1250 మంది చచ్చిపోయారు, దాదాపు 2700 మంది గాయపడ్డారు. మసీదులే, ప్రార్థనా స్థలాలే, ప్రార్థన చేసేది ముస్లింలే, కాల్చుకున్నది ముస్లింలే, బాంబులు పేల్చింది ముస్లింలే, దాడి చేస్తున్నది ముస్లింలే, దాడిలో చనిపోయింది ముస్లింలే. కేవలము తేడా వాళ్ళు సున్నీలా, షియాలా, బరేల్వీలా, దేవబందీలా, వాళ్ళది
ఆ ఈ చిన్న చిన్న తెగల చిన్న చిన్న తగవుల కారణంగా వాళ్ళలో వాళ్ళు చంపుకోవడం పాకిస్తాన్ లో చాలా ఎక్కువ ఉంది సాయి గారు. పాకిస్తాన్ లోని సెక్టేరియన్ ఘర్షణలు అంటే ఈ వర్గ కలహాలు ఏవైతే ఉన్నాయో, సున్నీలు, షియాలు, అదేవిధంగా అహ్మదియాలు, బోహరాలు, ఇటువంటి అనేక తెగలు ఏవైతే ఉన్నాయో ఆ తెగలలో ఉన్నటువంటి అంతర్ఘర్షణలు చాలా భయంకరంగా ఉన్నాయి. మీకు విషయం వచ్చింది కాబట్టి కోవిడ్ జరుగుతున్నటువంటి సమయంలో అత్యధిక సంఖ్యలో మనుషులు చనిపోయింది గిల్గిట్ బల్టిస్తాన్. గిల్గిట్ బల్టిస్తాన్ పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి గిల్గిట్ బల్టిస్తాన్ ప్రజలు ఎందుకు చనిపోయారు? ఎందుకు చనిపోయారంటే వాళ్ళందరూ కూడాను ఇరాన్ లో ఉన్నటువంటి ఫాతిమా బీబీ కావచ్చును, ఇరాక్ లో ఉన్నటువంటి బస్రాలు, అక్కడ ఇక్కడ ఉన్నటువంటి షియా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ముఖ్యంగా ఫాతిమా బీబీకి సంబంధించినటువంటి అవశేషం ఏదైతే ఉందో దాన్ని ముద్దు పెట్టుకుని వస్తారు. కాబట్టి పెదవి తగులుతుంది కాబట్టి కోవిడ్ ని వాళ్ళు తెచ్చారు. వాళ్ళని క్వారంటైన్ చేయలేదు, వాళ్ళకి ఎటువంటి రక్షణ కల్పించలేదు, వాళ్ళని క్వారంటైన్ దీనిలో ఉంచలేదు, ఎందుకంటే షియాలు చచ్చిపోయి. దాంతో గిల్గిట్ బల్టిస్తాన్ లో కోవిడ్ బాగా ప్రబలింది, పాకిస్తాన్ లోని మిగతా ప్రాంతాల్లో ప్రబలలేదు. అంటే షియాలు కాబట్టి చచ్చిపోయినా పర్వాలేదు. ఇంత ఘోరమైన పరిస్థితి ఉంది పాకిస్తాన్ లో సాయి గారు. చాలా మంది మన దేశంలో ఉండే ముస్లింలకి పాకిస్తాన్ జిందాబాద్ అని అంటారు కదా, ఈ పాకిస్తాన్ జిందాబాద్ అనేటటువంటి వాళ్ళని ఒక వారం రోజుల పాటు పాకిస్తాన్ లో ఉండడానికి పంపిస్తే వాళ్ళకి చాలా విషయాలు అర్థమవుతాయి. ఎందుకంటే షియాలకి సున్నీలకి పడదు, సున్నీల్లో మళ్ళీ దేవబందియా లేకపోతే బరేల్విలో మళ్ళీ అందులో ఉన్నటువంటి 4 ప్రధానమైనటువంటి సూఫీ సెక్ట్స్ ఉన్నాయి. చిస్తియానా, కాద్రియానా, నక్షబందియానా, సుహ్రవర్దియానా, ఈ రకమైనటువంటి అంతర్ఘర్షణలు ఉన్నాయి. శాంతితో మత ప్రచారం చేశారని చెప్పే సూఫీల అనుయాయులు ఒకరి రక్తం ఒకరు కళ్ళ చూస్తారు సాయి గారు. కాబట్టి పాకిస్తాన్ సిచ్యువేషన్ చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ సాయి. రైట్. ఇవాళ ఈ ఇన్సిడెంట్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ చేసింది అనేది వాళ్ళు ఈజీగా తెలిసిపోతుంది. ఒకళ్ళకొకళ్ళకి గ్రూపులు, ఒకళ్ళ సైన్యంలో ఇంకొకళ్ళకి ఫీడ్బ్యాక్లు ఉంటుంటాయి కదా. ప్రతీకారాలు లాంటివి ఏమైనా జరిగే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది సాయి గారు. ఎందుకంటే ఎవరికి ఎక్కడ బలం ఉంటే అక్కడ వాడు ఆ ప్రాంతంలో మైనారిటీలుగా ఉన్నటువంటి ముస్లింలను చంపుతారు. మెజారిటీ ముస్లింలలోని అనేక వర్గాల్లో అధిక సంఖ్యలో ఉన్న వర్గము తమ ఏరియాలో ఉన్నటువంటి తక్కువ జనాభా ఉన్నటువంటి మైనారిటీ ముస్లిం వర్గాలను చెప్తారు. మీకు తమాషా ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్వాకు సంబంధించి ఖుర్రం ఏజెన్సీ అనేటటువంటి ఒక ట్రైబల్ ఏజెన్సీ ఉన్నది పాకిస్తాన్ లో. ఫాటా అని ఒకటి ఉంటుందండి, ఫెడరల్లీ అడ్మినిస్టర్డ్ ట్రైబల్ ఏజెన్సీ, దాని పేరు ఫాటా. ఈ ఫాటాలో వజీరిస్తాన్ వస్తుంది, ఖుర్రం ఏజెన్సీ వస్తుంది, బజౌర్ ఏజెన్సీ వస్తుంది, ఇట్లా కొన్ని ఏజెన్సీస్ వస్తాయండి. దీనిలో ఈ ఖుర్రం ఏజెన్సీలో షియాలు మెజారిటీ షియాలు ఇప్పటికి 140 మంది సున్నీలను చంపేసేశారు, ఊచకోత కూసేశారు. సున్నీలు మెజారిటీగా ఉన్న చోట షియాలను. కాబట్టి ఈ హక్కానియా దారులు, జామియా దారులు, హక్కానియా మీద జరిగినటువంటి దాడికి ప్రతి దాడి నా అంచనా ప్రకారం లాహోర్లోనో, ఇస్లామాబాద్లోనో, లేకపోతే పంజాబ్లోని ఏదో ఒక ప్రాంతంలోనో జరిగే అవకాశం ఉంది వీలైనంత త్వరగా. ఎందుకంటే ఇప్పటికే ఖైబర్ పఖ్తూన్వాలో ఫాటా, ఫెడరల్లీ అడ్మినిస్ట్రేటెడ్ ట్రైబల్ ఏజెన్సీ నుంచి పాకిస్తానీ మిలిటరీని వదిలేసి వెళ్ళిపోమని ఆదేశాలు జారీ చేశారు స్థానిక గిరిజన తెగ. మీరు అక్కర్లేదు, మీరు వెళ్ళిపోండి, ఈ దేశాన్ని మేము కాపాడుకుంటాం, మీరు వెళ్ళిపోండి. బలూచిస్తాన్ లో ఈరోజు పాకిస్తానీ ఆర్మీ క్వెట్టా, అదేవిధంగా గ్వాదర్, పంజగూర్, ఇటువంటి 4-5 స్థానాలకు మాత్రమే పరిమితమై అక్కడ మాత్రం అది ఉంటుంది, కానీ మిగతా ప్రాంతాల్లో దాని ఆధిపత్యం లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో పంజాబ్ మీద దాడి జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ యొక్క జనాభాలో 60% పంజాబ్. పాకిస్తాన్ని వాస్తవానికి పరిపాలిస్తున్నది పంజాబీ ముస్లిం. వెస్ట్ పంజాబ్ ఏదైతే ఉంటుందో దాని ముస్లిం. వాళ్ళ ఆధిపత్యాన్ని బలూచులు వ్యతిరేకిస్తున్నారు, ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్నటువంటి పష్తూన్లు వ్యతిరేకిస్తున్నారు,
అదేవిధంగా సింధ్లో ఉన్నటువంటి సింధీ ప్రజలు వ్యతిరేకిస్తారు. కాబట్టి ప్రతి దాడి జరిగితే పంజాబ్లో జరిగే అవకాశం ఉందని నా అంచనా. అయితే ఇస్లామాబాద్ లేకపోతే రావల్పిండి లేకపోతే ఇంకొక చోట మీరు గమనించి ఉంటారు, ఇటీవల రావల్పిండిలో క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉండగా న్యూజిలాండ్ కిను బంగ్లాదేశ్ కి మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా ఒక కుర్రవాడు ఒక ప్లకార్డు పట్టుకుని గ్రౌండ్ లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతను ప్లకార్డు పట్టుకుని వచ్చినటువంటి వాడు న్యూజిలాండ్ చెందినటువంటి హిందూ మూలానికి చెందినటువంటి రచిన్ రవీంద్రని పట్టుకున్నాడు. అయితే అంత లోపల భద్రతా దళాలు వచ్చాయి, విడిపించాయి. మిగతా అంతా అతను పట్టుకున్న ఫోటో ఎవరిది? అతను పట్టుకున్న ఫోటో మౌలానా సాద్ రిజ్వీ అనేటటువంటి మత పెద్దది. ఈయన ఒక సంస్థని నిర్వహిస్తారు. ఆ సంస్థ పేరు తహరీక్ లబ్బైక్ పాకిస్తాన్, TLP. ఈ తహరీక్ లబ్బైక్ పాకిస్తాన్ ప్రభుత్వమే నిషేధించినటువంటి ఉగ్రవాద సంస్థ. సో ఉగ్రవాద సంస్థ మద్దతుదారు ఓపెన్ గా గ్రౌండ్ లోకి నిషేధిత సంస్థ యొక్క నాయకుడి ఫోటో పట్టుకుని వచ్చి న్యూజిలాండ్ లో ఉన్నటువంటి ఏకైక హిందూ ప్లేయర్ ని గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నించారు. కాబట్టి పాకిస్తాన్ లో శాంతి భద్రతలు ఎంత భయంకరంగా ఉన్నాయి చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అక్కర్లేదు. వాళ్ళు మేము వరల్డ్ కప్ ని చాలా సేఫ్ వాతావరణంలో నిర్వహిస్తామన్నారు. చివరికి ఇది జరిగింది. భారతదేశం అందుకే వెళ్ళలేదు. కాబట్టి ఈ దాడికి ప్రతి దాడి పంజాబ్లో రావల్పిండి కావచ్చు, లాహోర్ కావచ్చు, ఇస్లామాబాద్ కావచ్చు, సర్గోధా కావచ్చు, ఏదో ఒక ప్రాంతంలో జరుగుతుందని నా అంచనా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. పాకిస్తాన్లో తాజాగా జరిగినటువంటి సంఘటన అయితే ప్రపంచవ్యాప్త చర్చనీయాంశమైంది. దాని వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు ఇది.